హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. మేము వైజాగ్ వెళ్ళాం కదా. వైజాగ్ వెళ్ళినవి వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి పెడుతున్నాను కదా. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు బీచ్ వీడియో అయితే పెడుతున్నాను. మేము భీమిలి బీచ్కి వెళ్ళాం. అయితే ఆ రోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే మేము మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. ఇగోండి పిల్లలందరూ వరుసగా కూర్చుని అలా జడలు వేసుకుంటున్నారు చూసారా. ఒకరికొకరు చక్కగా వేసుకుంటున్నారు. ఇందులో మోక్ష వచ్చేసి బీచ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, వేగంగా రెడీ అవ్వు ఉషా అంటుందన్నమాట. పెద్దమ్మ అందరూ ఉషా అని పిలుస్తుంది. మొత్తానికి ఓన్లీ జడలే వేసుకున్నాం అనమాట. ఎందుకంటే వీళ్ళు బీచ్లో స్నానం చేస్తాం అన్నారు. అంటే మార్నింగ్ స్నానం చేస్తాం, ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి. చూడండి ఎండ ఎలా ఉందో, 4 గంటలకే. ఇంటి దగ్గర నుంచి మన ఊర్లో ఉంటే కామన్గా ఒక ఆటో ఉంటుంది కదా, ఇంకా ఆటోని బుక్ చేసుకొని అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. నేను, మోక్ష, షమ్మి, షహా వెళ్తున్నాము. అలానే బీచ్లో ఆడుకోవడానికి కొన్ని సామాన్లు ఏవో తెచ్చుకున్నారనమాట. అలానే ఒక వాటర్ బాటిల్, ఒక టవల్ అన్నీ పట్టుకున్నాం. ఎందుకంటే వీళ్ళు కాసేపు బీచ్లో ఆడుకుంటాం అంటున్నారు అనేసి. ఇంకా సామాన్లు అన్నీ పట్టుకొని బయలుదేరైతే వచ్చాం. ఇప్పుడు ఆనందపురం నుంచి భీమిలి బీచ్కి రావడానికి 1/2 అవర్ అలా జర్నీ ఉంటుంది అనమాట. ఈ బీచ్కి రావడం ఫస్ట్ టైం. ఇగోండి ఈవినింగ్ కదా, పిల్లలందరూ స్కూల్ నుంచి నడుచుకుని వెళ్ళిన వాళ్ళు, ఆటోలో వెళ్ళిన వాళ్ళు, బస్సులో వెళ్ళిన వాళ్ళు, గొప్ప హడావిడిగా ఉంది రోడ్డు అంతా. పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే మా వాళ్ళు మాత్రం ఊర్ల మీద తిరుగుతున్నారు అనమాట. అంటే అనుకోకుండా ఊరు వచ్చాములేండి, మరేం చేస్తాం చెప్పండి. మా చెల్లి వాళ్ళ ఆయనకి చిన్నగా యాక్సిడెంట్ అయ్యిందనమాట. చూడడానికి వస్తే ఒక్కరోజు అని చెప్పి వారం రోజులు ఉంచింది మా చెల్లి ఇంట్లో. ఇంక ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తామని చెప్పి రోజుకి ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజైతే బీచ్కి వచ్చేసాం. ఇలాగా చూడండి, వీళ్ళకి బీచ్కి వెళ్దామంటే మాత్రం ఎక్కడ లేని ఆనందం అంతా వచ్చేది అనమాట. 2 రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు. యాక్చువల్గా అయితే నాకు కొంచెం సింహాచలం వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా వెళ్ళొద్దులే ఈసారి అనుకున్నాను, కానీ మోక్ష బాధ భరించలేకే వచ్చాం. ఎందుకంటే అది నేను వచ్చినప్పుడు అలా ఖచ్చితంగా బీచ్కి వెళ్తానమాట వీళ్ళందరినీ తీసుకొని. అయితే నేను వస్తానంటే అది ఫిక్స్ అయిపోద్ది, పెద్ద మమ్మీ ఎక్కడికో తీసుకెళ్తుంది అనేసి. బీచ్కి వెళ్దాం అని 3 రోజుల నుంచి అంటుందన్నమాట. తన కోసమనే పాపం వెళ్ళాలి అనేటట్టు ఇంకొచ్చేసాం అనమాట. నార్మల్గా నేను రాకపోతే వాళ్ళ మమ్మీ ఎక్కడికి తీసుకెళ్ళదు. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం పని ఎక్కువ ఉంటుంది, పిల్లలిద్దరిని కాయాలంటే కష్టం కదా. అందుకని నేను కూడా హైదరాబాద్లో ఉంటే ఎక్కడికి వెళ్ళను, కానీ ఊరు వస్తే మాత్రం బాగానే ఊరేగుతాను అనమాట, అక్కడికి ఇక్కడ కనిసి. అంటే ఇంక ఇంట్లో పని ఏమి ఉండదు కదా, ఇంకా మన ప్లేస్ అని కొంచెం ధైర్యం ఉంటుంది, వెళ్ళడానికి భయం ఏమి ఉండదు. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టాలు ఉంటారు కదా, అంతగా భయం ఏమి అనిపించదు అనమాట. ప్రతి ఊరు వెళ్ళినవే చూసిన ప్లేసెస్. కానీ అలా అని హైదరాబాద్ తెలియదని కాదు, హైదరాబాద్ కూడా నేను వచ్చి 13 ఇయర్స్ అవుతుంది. 13 ఇయర్స్ ఒక 8 ఇయర్స్ కాన్స్టెంట్గా ఉన్నానమాట. పిల్లలు స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఇంక ఇక్కడనే ఎక్కువ ఉండేదాన్ని. కానీ ఇంక మా ఆయన ఉంటే కానీ వెళ్ళలేను అని ఫీలింగ్ అనమాట. ఈ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా ఆయన ఉంటే కానీ నేను వెళ్ళలేను అనేసి నాకు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది అలాగా. అందుకనేసి ఏమో అసలు వెళ్ళం ఎక్కడికి, మా ఆయన తీసుకెళ్తే కానీ వెళ్ళం, లేదంటే కామ్గా ఇంట్లో ఉండడమే. నార్మల్గా మేము చిన్నప్పుడు కూడా మొత్తం జాయింట్ ఫ్యామిలీ కదా, తిరిగేది వెళ్ళేది తక్కువే. ఎంతైనా ఇంట్లో ఆటలు పాటలు పిల్లలే, కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే మా వాళ్ళు తీసుకెళ్ళేది చాలా తక్కువగానే ఉండేది. ఇంకా మేము పెద్ద తర్వాత ఎక్కువ తిరుగుతున్నాం, కానీ మేము చిన్నప్పుడు చాలా తక్కువ తిరగడం. వైజాగ్ బీచ్ కూడా అసలు ఏదో ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వచ్చేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు మా వాళ్ళు అయితే వచ్చినప్పుడల్లా 2-3 సార్లు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాదు, కానీ రామ్నగర్లో ఉన్నటప్పుడు అయితే రోజు ఈవినింగ్ టైం బీచ్కి వచ్చేవాళ్ళు అనమాట. చాలా సరదాగా అనిపించేది. ఎందుకంటే ఇంతకుముందు మా చెల్లి వాళ్ళు రామ్నగర్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే జగదాంబ దగ్గర 1 టౌన్లో స్టేషన్లో చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఇప్పుడు ఆనందపురం ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఆనందపురం నుంచి వచ్చాం. కానీ భీమిలి బీచ్ అంతగా ఏం బాగాలేదు. ఆర్కే బీచ్ చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మొత్తం నాచుగా ఉంది. ఇంకా సముద్రంలో వాటర్ కూడా చెత్త అంతా కొంచెం వస్తుందన్నమాట. అలానే లోతుగా కూడా ఉంది, కెరటాలు పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకే పిల్లల్ని లోపలికి వెళ్ళొద్దు, బయటే ఉండండి అని చెప్తున్నాను. ఇంకా మోక్షని తీసుకొచ్చి ఆడుకోమని చెప్తే చూడండి, షహా లవ్ సింబల్ గీస్తే మోక్ష కూడా లవ్ సింబల్ గీసింది. గీసి ఐ లవ్ మమ్మీ డాడీ అంటుందన్నమాట. అవి టాయ్స్ తెచ్చుకున్నారు కదా, చిన్న బకెట్, చిన్న బొమ్మలు అన్నీ, వాటితో కాసేపు ఇసుకలో ఆడుకోమని చెప్తే మా పిల్లలిద్దరూ ఆ వాటర్లో చిన్న షెల్స్ గట్ట దొరుకుతాయి కదా, వాటి కోసం ఎత్తుక్కుంటున్నారనమాట. ఎప్పుడు సముద్రం దగ్గరికి వచ్చిన వాటిని ఎత్తుకుతారు అలాగా. చూడండి ఒక టాటాయిస్ బొమ్మను ఎలా వచ్చి చేస్తుందో, బాగుంది కదా. ఇంకా కాసేపు అయితే ఇలా ఆడిపించానే కానీ వీళ్ళని తడవకుండా ఆపడం మాత్రం కొంచెం కష్టమైంది. వాటర్ తెస్తానని వెళ్ళిపోతుంది, ఏదో బకెట్లో వాటర్ తెచ్చేసినట్టు, సముద్రంలో వాటర్ తెచ్చేస్తాననేసి చిన్న మగ్గు పట్టుకొని బయలుదేరింది. మా వాళ్ళు ఫస్ట్ టైం బయట ఉన్నారు, తర్వాత చూడండి లోపలికి నెమ్మదిగా పరిగెడుతున్నారు.
వాళ్ళని చూసి ఇది ఇక్కడ మొగ్గు వదిలేసి వెళ్ళిపోతుందనమాట. అక్కాలు తడిచిపోతున్నారు నేను తడవద్దా అని. కాకపోతే వాటర్ అయితే ఓకే గానీ లోతుగా ఉందనమాట. కెరటాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి పైకి పైకి. నేను వీడియో తీస్తున్నాను కదా, వాళ్ళ వైపు చూడకపోయాను అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే వినట్లేదు అసలు. చూడండి మొత్తం సముద్రం దగ్గర ప్లేస్ అంతా కూడా అవన్నీ పరిచేసి ముగ్గురు తడవడం స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే కొంచెం వెనక్కి కూర్చోబెట్టి నేను వాళ్ళ ఎదురుగా నిల్చున్నాను అనమాట. నేను కానీ అక్కడ నిల్చోలేదు అనుకోండి ఇంకొంచెం ముందుకు జరుగుదామని ట్రై చేస్తారనమాట. అందుకే ఒడ్డునే వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళకి కొంచెం ముందు నేను నిల్చొని ఉన్నానమాట. చూసారా, ఫస్ట్ మనుషులు చూస్తే మనుషులపై కెరటాలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి ఇక్కడైతే మాత్రం. మరి ఎందుకో ఏమో కానీ అసలు ఆర్కే బీచ్లో అలా ఉండేది కాదు. అలా కూర్చుంటే కాళ్ళు తడవాలంటే కాళ్ళే తడిచేది. చూసారా ఫస్ట్ కొన్ని నీళ్ళు వచ్చే తర్వాత ఎలా వచ్చేస్తున్నాయో. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు కాయడం చాలా కష్టం అనిపించింది. అసలు వీళ్ళు ముగ్గురు చెప్పిన మాట వినకుండా చాలా టార్చర్ చేశారు నన్ను నెమ్మదిగా. కానీ వెళ్ళే ముందే తడిపాను కాబట్టి సరిపోయింది. ముందే ఛాన్స్ ఇచ్చామనుకోండి ఇంకా నాకు మామూలు చుక్కలు చూపించేవాళ్ళు కాదేమో. ఇంక ఇక్కడికి కాదు కొంచెం ముందుకు వెళ్దాం పదండి మనుషుల దగ్గరికి, మనం ఒక్కరిమే ఉండే దగ్గరికి వద్దని చెప్పి మళ్ళీ ముందుకు తీసుకొచ్చాను. అలా ఇలా చేసి కొంచెం టైం అయితే అవ్వించారనమాట. వచ్చేటప్పుడు సన్సెట్ అంత అందంగా కనిపించింది కదా, ఇప్పుడు కొంచెం సన్సెట్ అంతా పోతుంది, చీకటి అవుతుంది. టైం అయితే 5:30 అలా అయిపోయింది. వీళ్ళు మళ్ళీ ఇక్కడ కాసేపు కూర్చుంటామని చెప్పి వచ్చారు కానీ ఇక్కడ అంత అలలు రావట్లేదు. కాసేపు కూర్చోబెట్టాను. అసలు మనం బీచ్కి వచ్చి తడవడం కన్నా ఒడ్డున కూర్చొని అలా బీచ్ అంతా చూసామనుకోండి అసలు ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి సన్సెట్ ఎంత అందంగా కనిపిస్తుందో, దాని చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంకా విశాలంగా ఉన్న సముద్రం, ఇవన్నీ చూస్తే అసలు చాలా పీస్ఫుల్ అనమాట. ఇంకా దాన్ని ఎలా చెప్పాలో తెలియదు, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా అలా అలలు వచ్చి పెద్ద సముద్రం మొత్తం వాటర్ అలా వస్తుంటే అసలు చూడడానికి మెస్మరైజింగ్గా అంటారు కదా, కనుల పండుగగా అనిపిస్తుంది అనమాట. అలా అనిపిస్తుంది నాకు చాలా పీస్ఫుల్గా. సో అందుకే ఒక 5 years 6 years నుంచి ఊరు వెళ్ళి ప్రతిసారి ఖచ్చితంగా నేను బీచ్ని అయితే మిస్ అవ్వట్లేదు. ఇంతకుముందు మేమైతే ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు కానీ ఇంకా మా చెల్లి వాళ్ళు ఉన్న తర్వాత ఈ బీచ్ నాకు బాగా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందంటే నచ్చుతుందనమాట. ఇంకా పిల్లలకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అందుకని తీసుకుని ఇలా వచ్చా. కాకపోతే వీళ్ళని వాటర్లోకి వెళ్లకుండా కాయడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. నేను కూర్చొని ప్రశాంతంగా బీచ్ చూసేది తక్కువే, వీళ్ళు ఎక్కడ ముందుకెళ్ళిపోతారని భయం. ఇంకా చాలా టెన్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. చూడండి మోక్ష చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి నువ్వు వెళ్ళి మమ్మీ అని నాకు అప్పచెప్పారు. అంటే అలలు చూసారు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. అలానే ఇక్కడి నుంచి చూస్తుంటే మనకు చాలా షిప్లు బోట్లు అన్నీ కనిపించాయి అనమాట. మీకు ఫస్ట్లో ఒకటి చూపించాను, కాకపోతే ఏదో మాట్లాడుకుంటూ ఉండిపోయాను కదా. మళ్ళీ ఇప్పుడు నేను నిల్చున్నాను కదా, బ్యాక్ సైడ్ కూడా ఒక పెద్ద దాన్ని ఏమంటారో పెద్ద షిప్ లాంటిది కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా ఉంది. ఇక్కడ కొంచెం బాగాలేదనమాట బీచ్ అయితే మాత్రం. బీవుల్ బీచ్కి కన్నా ఆర్కే బీచ్ చాలా మెయింటైన్ చేస్తారేమో. ఇలా చెత్త చెదారాలు ఏమి రావు కానీ ఇందులో నాచు బాగా వస్తుందన్నమాట. వీళ్ళు లెగమంటే లెగట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా. అగోండి వెనక్కి చూసారా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెద్ద పడవే అంటారు, అది ఏమంటారు దాన్ని. అసలు చూడడానికి భలే అనిపించింది. అసలు చిన్నదిలా ఉంది కానీ చాలా పెద్దది. మా షమ్మీకి తీయమని చెప్తే తీసిందనమాట వీడియో. చూసారా మొత్తం సముద్రం వ్యూ అయితే ఎంత విశాలంగా ఉందో. కాసేపు అయితే ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా చాలు, మట్టిలో గుడి కడదాం రండి, ఇల్లు కడదాం రండి అని చెప్పి తీసుకుని వచ్చాను. నార్మల్గా ఇసుకలోని ఇలాగా ఇసుకంతా పోగేసి చిన్న ఇల్లులాగా కడతాం కదా, అది కడదామని చెప్పినా కూడా ఈ పొట్టిదాయి రావట్లేదు అసలు మోక్ష. ఇంతకు ముందు వచ్చినప్పుడు కొంచెం చిన్నదాయి కానీ చెప్పిన మాట వినింది, ఇప్పుడు అస్సలు వినట్లేదు అనమాట. నాకు అన్నీ తెలుసు, నేను పెద్దాన్ని అయిపోయాను, నాకేం కాదు షా అంటుంది. మొత్తానికి తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆవిడ స్టార్ట్ చేసిన అది ఇల్లులు కట్టడం. తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ ఇసుకతో కాసేపు ఆడారు. ఇదిగోండి మనిషి ఒక్కొక్క రకమైన ఇల్లు కడుతున్నారు ఇసుకతో. నేనైతే అగోండి సముద్రం దగ్గర వీళ్ళు ఒడ్డునున్నారు కదా అనేసి నేను ఆ ముందుని కూర్చొని, నేను వాటర్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు వాటర్లోకి వస్తారంటారని అక్కడ కూర్చొని వెనక ఒక ఇల్లు కట్టాను. వీళ్ళేమో ముందుని ఇల్లు కడుతున్నారు. మా పిల్ల ఏంటో తడిసుకు అలా డ్రాప్ పోస్తుంది, ఏటవుతుంది అది చూసి మోక్ష చేస్తుంది అనమాట. ఇదిగోండి సామాన్లు ఎక్కడక్కడ వదిలేశారు. ఇది నేను కట్టిన గుడి అనమాట. సముద్రం అలలు వచ్చేస్తుంది నా గుడిపైకి, అందుకే వీళ్ళకి వచ్చి పైకి కట్టుకున్నారు.
మొత్తానికైతే ఏదో ఒకలా డైవర్ట్ చేసి కాసేపు అయితే వాళ్ళతోని పైన ఆడిపించానమాట. నేను కట్టడం చూసి ఒక్కొక్కటి కడుతున్నారు. అక్కడ చిన్న చిన్న షెల్స్ దొరుకుతాయి కదా, అవన్నీ అలా పెడుతుంటే నాకు లేవా పెద్ద మమ్మీ, నన్ను తీసుకెళ్ళి పెద్ద మమ్మీ అని గోల చేసి పడిసిందనమాట. ఇదిగోండి, ఇంక ఆ రోజైతే చాలా బాగా జరిగింది. ఇల్లులన్నీ కట్టుకొని ఇక్కడ నేను డూప్లెక్స్ ఇల్లు కట్టానంట. చిన్నపాప వచ్చి చెప్తుంది, మమ్మీ నువ్వు ఈ మధ్యన బాగా కడుతున్నావు ఇల్లులు, మన సింహాచలం వెళ్ళినప్పుడు కట్టావు, మళ్ళీ ఇప్పుడు కూడా కడుతున్నావు అంటుంది. ఇసుకతో రాళ్ళతో ఏదైనా కట్టేయచ్చు కదా, అదనమాట. ఇంక వీళ్ళవన్నీ ఆడుకుని అక్కడ వదిలేశారు కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ అవసరం అవుతాయని చెప్పేసి అవన్నీ నీట్గా కడిగేసి మళ్ళీ బ్యాగ్లో వేసేసుకుందామని చెప్పి అన్నీ నీట్గా కడుగుదామనేసి అన్నీ తీసుకున్నాను. చూసారా, కొంచెం అయితే చీకటి పడుతుంది. మళ్ళీ చీకటి అయినంత వరకు ఎందుకు, ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఆటో ఆయనకు కూడా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం. 6 అలా అవుతుంది. 4కి ఇంటికాడ స్టార్ట్ అయితే 4:30కి వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి 6:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇగోండి, మోక్ష అసలు తగ్గేదేలే అంటుంది అసలు. ఇంకా నెమ్మదిగా అక్కడి నుంచి అన్నీ క్లీన్ చేసుకొని కాసేపు కూర్చొని వాటర్ తాగేసి వాళ్ళు పానీపూరి తింటామంటే తినిపించేసి ఇంటికైతే ఇలా వచ్చాం. ఈ ఆనందపురంలో చాలా ఎక్కువ మార్కెట్ అవుతుంది అనమాట. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ బాగా దొరుకుతాయి. అసలు పెద్ద మార్కెట్. అంటే ఆ విజయనగరం, విశాఖపట్నం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తారంట. చూడండి అంత పెద్ద బజార్ ఉందో కదా. ఇంకా ఇలా చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి వెళ్ళిన రోజు డే ఇలా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం బీచ్లో. మీరు కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా బీచ్ ఉంటే, మీన్స్ సముద్రం ఉంటే ఒక్కసారి వెళ్ళండి. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బీచ్కి వెళ్ళిన రోజు డే అయితే ఇలా జరిగింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.